మిల్లర్లు బకాయి పడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాపార దృక్పథంతో మిల్లులో నడిపే వారితో సానుకూలంగా ఉంటామని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతలకు ప్రయత్నించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని సీఎం హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం వేల కోట్ల బకాయిలకు అవకాశం ఇచ్చి తిరిగి ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే బకాయిల వసూలులో కొంత పురోగతి ఉందని, అయితే ప్రతి ధాన్యం గింజకు చెందిన బకాయిని వసూలు చేయాల్సిందేనన్నారు. బకాయిల వసూలుకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధి విధానాల రూపకల్పన పూర్తయిన తర్వాత ఆ నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సీఎం సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొండి బకాయిదారులుగా మారినటువంటి మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సందీప్, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కీలకమైనటువంటి సమీక్ష ఎంసీహెచ్ఆర్ లో జరిగింది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మిల్లర్ల ఇష్యూ చాలా కాలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ మిల్లర్లు పేరుకుపోయినటువంటి ధాన్యం కావచ్చు, గోడలు సరిపోకపోవడం కానీ, అదేవిధంగా వివిధ అంశాల మీద చాలా కాలంగా డిస్కస్ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక పూర్తి స్థాయిలో దీన్ని డిస్కషన్ అంశంగా టేకప్ చేశారు. ఇందులో ప్రధానంగా బకాయిల వసూలుకు విధి విధానాలను రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కూడా చాలా మంది మొండి బకాయిదారులుగా ఉన్నటువంటి ఎవరైతే మిల్లర్లు ఉందో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఫెయిల్ తో వచ్చారని కూడా ఆరోపణ. ఇది మా ప్రభుత్వంలో కాదు, గతంలో ఉంది. అలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటి హెచ్చరిక కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళ స్థానంలో మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తాము అన్నటువంటి ఇండికేషన్ అయితే ఇచ్చారు క్లియర్ కట్ గా. ఇక ధాన్యం నిల్వకు 5 నియోజకవర్గాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా మళ్ళీ కొద్ది నెలలు పోతే మళ్ళీ వెంటనే దానికి సంబంధించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రబీలో గానీ అంతకన్నా ముందు ఖరీఫ్ గానీ గోడౌన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే రైస్ మిల్లులు గానీ అదేవిధంగా చాలా చోట్ల కూడా రూమ్స్ కిరాయి తీసుకొని ధాన్యాన్ని నిల్వ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ సైలో బ్యాగ్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూడా దానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. 50 నుంచి 100 ఎకరాల ఖాళీ స్థలంలో ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలో జర్మన్ టెంట్ లాగా చేసి దాన్ని మొత్తం నిల్వ సామర్థ్యాన్ని పెంచేలాగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ముందుపడ్డారో వాళ్ళ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊకోము, వసూలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. వ్యాపార దృక్పథంతో మిల్లులు నడిపే వారితో సానుకూలంగా ఖచ్చితంగా ఉంటాము. వాళ్ళు కనుక కావాలని ఫ్రాడ్ చేసేలాగా ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వేల కోట్ల బకాయిలకు అవకాశం ఇచ్చింది గతంలో. తిరిగి ఆ తప్పిదాన్ని తమ ప్రభుత్వం అంతగట్టే ప్రయత్నం చేయడం కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే బకాయిల వసూలులో కొంత పురోగతి సాధించాము, వసూలు చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి ధాన్యం కిందకు చెందినటువంటి బకాయిని వసూలు చేయాల్సిందైనటువంటి విషయాన్ని ఇప్పటికే అధికారులకు సూచించాము. ఆ పనిలో స్పీడప్ చేస్తున్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఒక నోట్ రూపంలో రిలీజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కనుక ఈ మొత్తం జరిగినటువంటి విధి విధానాలు, తప్పిదాలు వీటన్నిటి మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి వేస్తాము. రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం, మొండి బకాయిదారులకు మారినటువంటి మిల్లర్లకు కేటాయించేటువంటి ధాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించే ఆలోచన కూడా చేస్తున్నామని కూడా చెప్పారు. కనుక ఇమీడియట్లీ ఈ మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు కూడా తగ్గిస్తాము. ఈ వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్ లో వచ్చేటువంటి పంటకు సంబంధించి కూడా అని కూడా చెప్పినటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ధాన్యం భారీగా వచ్చేటువంటి నల్లగొండ గానీ, సూర్యాపేట జిల్లాలు, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈ గోడౌన్ తరహాలోనే సైలో బ్యాగ్ నిర్మాణాలను ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొస్తామని కూడా ఈ సమీక్షలో చూశారు. అందుకనే స్వయం సహాయక సంఘాలుగా ఉన్నటువంటి ఎస్హెచ్జి ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు చేస్తామని కూడా చెప్పారు. కనుక 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తాము.
దీన్ని పూర్తి స్థాయిలో రెవెన్యూ, పౌర సరఫరాలు, మహిళా సంక్షేమ శాఖ అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని వెంటనే వీటి నిర్మాణాలకు చేపట్టాలి. అందుకు సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని కూడా చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్టుగా జర్మన్ టెంట్ల లాగానే ధాన్యం నిల్వకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా సీఎం ఈ కార్యక్రమంలో సూచించినటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఈ మొత్తం అంశాల మీద మంత్రి సీతక్క కూడా రియాక్ట్ అయ్యారు. మహిళా సంఘాలకు, ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ కూడా వాళ్ళకు లక్షాధికారులను కోటీశ్వరులు చేసేటువంటి ఉద్దేశంతో బస్సులు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది, పెట్రోల్ పంపులు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి నిల్వ సామర్థ్యానికి సంబంధించినటువంటి తైల బ్యాగుల్ని కూడా మహిళా సంఘాలకు అప్పగించడం అనేది శుభ పరిణామాన్ని కూడా సీతక్క చెప్తూ వస్తుంది. కనుక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం నిల్వ కేంద్రాలు ఏర్పాటుతో పాటు మహిళలకు ఉపాధి ఆదాయ అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయని కూడా చెప్పారు. మిల్లింగ్, ధాన్యం నిల్వ రంగాల్లో మహిళా సంఘాలకు కొత్త అవకాశాలు లభిస్తాయన్నటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సూచనతో అర్థమైందని కూడా చెప్పారు. కనుక గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని కూడా చెప్పినట్టు నేపథ్యం ఉంది. బట్ ఏదైతే కూడా ఇక్కడ మొత్తం సమీక్షలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన చెప్పడం, మిల్లర్లు ఎవరైతే మొండిగా బకాయిలతో ఉంటారో వాళ్ళని నుంచి టేక్ ఓవర్ చేయడం, మహిళా సంఘాలకు ఇవ్వడం, వాళ్ళు గతంలో ఉన్నటువంటి బకాయిలు వెంటనే వసూలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలాగా చేయడం, వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే అందరూ ఉండాలి. మార్కెటింగ్ కానీ, వ్యవసాయ శాఖ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ కోఆర్డినేషన్ తో పని చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ సమీక్షలో ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశంగా మనం చూడాలి. సందీప్, ఏంటి నరేందర్, ఇప్పుడు ఎంత మేర బకాయిలు ఉన్నారు అని ప్రభుత్వం భావిస్తుంది? తిరిగి రాబట్టడానికి ఏమైనా సమయం కేటాయించారా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చేటువంటి రిపోర్టు, ఎందుకంటే కొద్దిమంది మంత్రులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు దీంతో ఉపసంఘంలో ఉంటారు. ఈ ఉపసంఘం వచ్చే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ఇస్తుంది. గ్రౌండ్ స్థాయిలో వెళ్తుంది, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తుంది మిల్లర్లతోటి. మిల్లర్లు కూడా కొన్ని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి అంశం మీద కూడా అన్ని పరిశీలించి ఇటు ప్రభుత్వం నుంచి అటు మిల్లర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా ఎవరెవరు ఎంతెంత బాగుతున్నారు, దాదాపు ఇందులో 100 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారన్నటువంటి విషయం మీద అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఎవరెవరు ఏ జిల్లాలలో ఏ మిల్లర్లు ఎంతెంత పెండింగ్ లో ఉన్నారు ఏంటి అని కూడా మొత్తం నిరూపించుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి దాని మీద విధానాలు అవసరమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమా, లేదంటే దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఇప్పటికైతే ప్రాథమికంగా అయితే డిసైడ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి వాళ్ళను ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి వెంటనే ఆ మిల్లర్ల నుంచి వెంటనే మహిళా సంఘాలకు కేటాయించాలన్నటువంటి ఆలోచన అయితే చేశారు. మిగతా వాళ్ళని వసూలు చేయడం, వీటన్నింటి కూడా త్వరితగతినే వచ్చేటువంటి ఫ్యూ వీక్స్ లోనే ఇది పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందుకనే ఇది ఉన్నత స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించారు. సీజన్ మొదలైంది, ఇప్పటికే కొంత వర్షాభావం కారణంగా వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల రోజుల్లో దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం, వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.